హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి ఊహించని రెండు అప్డేట్స్ని అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మనకి ఇక్కడ పింఛన్ల పెంపు మరియు అలాగే కొత్త పింఛన్ల మంజూరుతో పాటు మనకు ఎక్కడ అంటే ఇప్పటికే పింఛన్ల పంపిణీ అవుతున్నాయి కదా, ఈ పింఛన్ల సరికొత్త విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక మందకృష్ణ మాదిక్ గారు కూడా ఈ నెల 19న ఈ పింఛన్ల పైన ఆయన మనకు కార్యాచరణ అయితే సిద్ధం చేస్తున్నారు, పింఛన్ల పెంపు చేయాలని చెప్పి. మరి ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ ఆసరా పింఛన్లకు సంబంధించి. ఇక మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఆసరా పింఛన్లనే, పాత ఆసరా పింఛన్లనే విడుదల చేస్తుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే, మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే మేము పింఛన్లు పెంచుతామన్నారు. మరి పక్క రాష్ట్రంలో పెంచారు, మనకి ఇక్కడ పెంచడానికి ఏమైందని చెప్పి కూడా ఇక్కడ చాలామంది లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారు, పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి. మరి వారికి ఈ పింఛన్ల పైన ఊహించిన విధంగా రెండు అప్డేట్స్ను తీసుకొస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అన్ని కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. మనకి ఇప్పటికే ఈ పింఛన్ల కోసం, కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది. కొంతమంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు, మిగిలినటువంటి వారు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారందరికీ కూడా ఊహించిన విధంగా ఇక్కడ పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. మరి పెన్షన్ల పంపిణీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇక పింఛన్లు ఎప్పుడు పెంచుతున్నారు, కొత్త పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు శుభవార్తలు ఏంటి, ఈ పింఛన్లకు సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ కూడా ఆపొద్దు, దయచేసి లాస్ట్ వరకు చూసేయండి. మరింత ఇన్ఫర్మేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో కూడా మీకు నేను ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాను. తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా ఆపొద్దు, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మీరు వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది, ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది, నల్ల కలర్లో ఉంటుంది, ఇలా లైక్ గుర్తు ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. మనకు తప్పకుండా మీరు లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. ఈ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి. ఎలాంటి అప్డేట్ అయినా కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉండాలి అంటే అది కూడా మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడే మీకు ఎదురుగా ఒక నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి, మరింత సమాచారం కూడా మీకు తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే కింద ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ ద్వారా మీ ముందుకైతే వస్తూ ఉంటాను. కాబట్టి తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆసరా పింఛన్లకు సంబంధించి ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు. మరి ఆసరా పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని కనుక మనం చూసినట్లయితే, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు కూడా మనకు పింఛన్ల పెంపు అయితే జరగలేదు. మరి ఇక్కడ కొత్త పింఛన్లు కూడా మంజూరు చేయలేదు. ఉన్నటువంటి అంటే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్లనే 2016 మరియు 4016 రూపాయలనైతే పంపిణీ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ కూడా అరకొరగానే పంపిణీ అవుతుందని చెప్పి ఆ పెన్షన్దారులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ మరొక మంచి విషయం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏ నెల పెన్షన్ ఆ నెల ఇవ్వట్లేదు. అంటే ఫిబ్రవరి పెన్షన్ వచ్చింది మార్చిలో ఇస్తారు, ఈ మార్చి నెల పెన్షన్ వచ్చింది ఏప్రిల్లో ఇస్తారు, ఏప్రిల్ నెల పెన్షన్ వచ్చింది మళ్ళీ జూన్లో ఇస్తారు, మేలో ఇస్తారు. ఇలా ఈ నెల పెన్షన్ వచ్చే నెలలో, మళ్ళీ వచ్చే నెలలో అలా పెంచుకుంటూ పోతున్నారు. అలా కాకుండా ఇప్పుడు ఏప్రిల్ నెల పెన్షన్ ఏప్రిల్ నెలలోనే ఇవ్వాలి 1వ తారీఖున, మరి మే నెల పెన్షన్ మే నెలలోనే ఇవ్వాలి 1వ తారీఖున. ఇలా మనకు పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుందన్నమాట. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వస్తానే పెన్షన్లు పెంచుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు, కానీ పింఛన్లు పెంచలేదు. మరి లబ్ధిదారులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, పింఛన్దారులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వారందరికీ కూడా ఇక్కడ ఏమైనా గుడ్ న్యూస్ వచ్చిందా అంటే తప్పకుండా మంచి శుభవార్తలు అయితే తీసుకొచ్చారు. మరి పింఛన్ల పెంపుకు అంగీకారంతో పాటుగా ఇక్కడ మనకు ఈ యొక్క ఏదైతే మనకు ప్రతి నెల పింఛన్లను ఏ నెల పింఛన్ ఆ నెల ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుందండి. ఇది మనకు వచ్చినటువంటి సమాచారం. ఇక ఏప్రిల్ నెల పింఛన్ ఏ నెలలోనే ఇచ్చేస్తారు, మే నెల పింఛన్ మేలోనే ఇస్తారు, జూన్ నెల పెన్షన్ జూన్లోనే ఇస్తారు. మరి ఈ నెల పింఛన్ వచ్చే నెలలో, మళ్ళీ వచ్చే నెల అట్లా కాకుండా
ఏ నెల పెన్షన్ ఆ నెలలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే ఇప్పటికే మనకు పెన్షన్దారులకు ఇబ్బంది లేకుండా వేలిముద్రలు పడని వారు, నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పాను, వేలిముద్రలు ఎవరికైతే పడవో పింఛన్ పైసలు తీసుకునేటప్పుడు మరి వేలిముద్ర పడని వారికి ఆ ముఖ కవలికల ద్వారా, ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా వారికి పింఛన్ పంపిణీ చేయడానికి ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి కాబట్టి ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే చాలామంది వృద్ధులకు అంటే వాళ్ళ వృద్ధాప్య పింఛన్ తీసుకునే వారికి ఈ 2016 రూపాయలు అనేది ఏలుముద్ర పెడితే రావట్లేదు, వేలుముద్ర రావట్లే, మళ్ళీ వేలుముద్ర రాకపోతే ఇబ్బంది కదా, వేలుముద్ర లేక వాళ్ళు పింఛన్లు అయితే తీసుకోలేకపోతున్నారు. మరి వారందరికీ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే తప్పనిసరిగా వారికి ఈ యొక్క పింఛన్లు అనేటివి మీరు వేలుముద్ర రాకపోయినా కూడా పర్వాలేదు, ముఖాన్ని తీసుకుని ముఖాన్ని ఫోటో తీసుకుని మీరు పెన్షన్ అయితే పంపిణీ చేయొచ్చు అని చెప్పి కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇది చాలా మంచి అవకాశం లబ్ధిదారులకి. మరి పాత ఆసరా పింఛన్లే వస్తున్నాయండి. ఇప్పటి వరకు కూడా ఫిబ్రవరి వరకు కూడా పింఛన్లు ఇచ్చింది. ఇక మార్చి నెల పింఛన్లు ఈ నెల 20 తారీఖు పైన ఇస్తారు. మళ్ళీ ఏప్రిల్ పింఛన్లు వచ్చే నెల ఇస్తారు. అలా కాకుండా నెల నెల పింఛన్ ఇవ్వడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేయబోతోంది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంటుందని, ఈ కేబినెట్ మీటింగ్లో చాలా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి కేబినెట్ మీటింగ్కి సంబంధించి ఇంకా మనకు డేట్ అయితే ప్రకటించలేదు, అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఒకవేళ కేబినెట్ మీటింగ్ కనుక జరిగితే చాలా మంచి నిర్ణయాలు అయితే రాబోతూ ఉన్నాయి. అలాగే మనకు ఇక్కడ పెన్షన్లకు సంబంధించి ఇప్పటివరకు కూడా పెంచకపోవడంతో మందకృష్ణ మాదిగ్ గారు ఈ నెల 19వ తారీఖున ఆయన ప్రభుత్వం పైన కొంచెం ఒత్తిడి తెచ్చే అవకాశం అయితే ఉంది. గతంలో కూడా ఎంతోమంది చెప్పారు, మందకృష్ణ మాదిగ్ గారు, వికలాంగుల పోరాట సమితి వాళ్ళు, అలాగే మనకి ఇక్కడ మిగిలినటువంటి వారంతా కూడా హరీష్ రావు గారు కానీ మిగిలినటువంటి వారంతా కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చారు. అప్పట్లో పెంచుతామని చెప్పి మంత్రులు హామీ ఇచ్చారు, సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం, మరి పింఛన్ల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు, మరి వారందరికీ కూడా పింఛన్లు పెంచితే చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పి కూడా గతంలో మనకు అవకాశం ఇచ్చారు. కానీ ఇక్కడ మనకు పింఛన్లు అయితే పెంచలేకపోయారు ఇప్పటి వరకు కూడా. మరి పింఛన్లు పెంచలేకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అటువంటి వారందరికీ కూడా ఊహించిన విధంగా కూడా ఈ పింఛన్ల పెంపు అనేది పింఛన్ల పెంపు ప్రకటన అనేది చాలా మంచి అవకాశంగా కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే తీసుకురావడం జరుగుతుంది. మరి పింఛన్ల పెంపు అనేది ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి గుర్తుంచుకోండి. దాని ప్రకారం మీకు పింఛన్లు అయితే పంపిణీ చేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇక్కడ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు చాలామంది. ఇక్కడ వచ్చిన మాట ఏంటంటే నేను ప్రతి వీడియోలో కూడా చెప్పే మాట ఇది, మనకు పింఛన్లు పెంచకపోయినా పర్వాలేదు కానీ కొత్త పింఛన్లు మంజూరు చేస్తే చాలని చెప్పి చాలామంది అనుకున్నారు. ఇక్కడ కొత్త పింఛన్లు మంజూరు కావట్లేదు, ఉన్న పింఛన్లు పెంచడం లేదు. మరి ఇక్కడ ప్రభుత్వం ఆ పద్ధతిలో ఉంది. ఎందుకు అంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లకు నిధులు లేవని చెప్తూ ఉన్నారు. నిధులు లేవు, మరి డబ్బులు లేవు కాబట్టి మేము పింఛన్లు అయితే పెంచలేకపోతున్నామని కూడా ఇక్కడ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనకు ఈ పింఛన్ల పెంపు అనేది మనకి ఈ విధంగా అయితే చేస్తామని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు కూడా అధికారికంగా ఎక్కడా కూడా మనకు ప్రకటన అయితే ఇవ్వకపోవడం మనము ఇప్పటివరకు గమనిస్తున్నాం. దాదాపు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల దగ్గర పడుతూ ఉంది. మరి ఇక్కడ ఈ నేపథ్యంలో మనకి పింఛన్లు ఇస్తారా అని చెప్పి చాలామంది చూశారు, కానీ ఎక్కడా కూడా పింఛన్లు అయితే ఇవ్వలేదన్నమాట. ఇప్పటికే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాల్లో కొన్ని వాటిని అమలు చేశారు, కొన్ని వాటిని అమలు చేయలేదు. మరి అన్ని పథకాలు కూడా అమలు చేస్తూ ఈ యొక్క పింఛన్ల విషయంలో మాత్రం ప్రభుత్వం అయితే వెనక్కి తగ్గుతుంది. మరి పింఛన్ల విషయంలోనే ఎందుకు వెనక్కి తగ్గుతుందంటే ఇక్కడ అనేక విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఈ పింఛన్ల విషయంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు ఇబ్బందులు ఉన్నాయంటే ఇక్కడ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. మరి ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలను కొన్ని లక్షల మందికి పింఛన్ల రూపంలో ఇస్తూ ఉంది. మరి పింఛన్లు పెంచాలంటే అంత చిన్న విషయం ఏం కాదు. ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది. ప్రభుత్వం దగ్గర తెచ్చిన పైసలు వడ్డీలకు సరిపోతున్నాయి, వచ్చిన పైసలన్నీ కూడా తెచ్చిన అప్పుకు వడ్డీ కట్టుకోవడానికి సరిపోతున్నాయని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాల్లో చెప్పారు. మరి ఈ విధంగా ఆయన వ్యాఖ్యానిస్తూ కూడా ఈ యొక్క ఆసరా పింఛన్లను పెంచలేకపోతున్నారని చెప్పి క్లియర్గా చెప్పేస్తూ ఉన్నారు. మరి పింఛన్ల పెంపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు, ఏం లేదు, అక్కడ ఇబ్బంది లేకుండా పింఛన్లు అయితే ఇస్తూ ఉన్నారు. మరి మన తెలంగాణలో మనకు అభివృద్ధి ఉన్న రాష్ట్రం, ఎక్కడ చూసినా కూడా పైసలు వచ్చేటువంటి రాష్ట్రం. మరి మన రాష్ట్రంలో ఎందుకు పింఛన్లు పెంచలేకపోతున్నారని చెప్పి చాలామంది గతంలో కూడా అడిగారు. మరి ఎందుకు పింఛన్లు పెంచలేకపోతున్నారనే విషయం ఇంకా మనకు ప్రభుత్వం అయితే వెల్లడించలేదు ఇక్కడ. కాబట్టి మనకు త్వరలోనే పింఛన్లు పెంచుతామంటున్నారు. పింఛన్లు పెంచితే అందరికీ సంతోషమే. అలాగే కొత్త పింఛన్లు ఇవ్వాలి. ముఖ్యంగా పింఛన్లు పెంచకపోయినా పర్వాలేదు కానీ నా ఉద్దేశం ఏంటంటే మన ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే మనకు పింఛన్లు పెంచకపోయినా పర్వాలేదు, ఉన్న పింఛన్లు ఇస్తే చాలు, కొత్త పింఛన్లు ఇవ్వాలి. ఎంతోమంది ఉన్నాం కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, ఇలా అనేక రకాల మంది ఎదురు చూస్తున్నారు ఈ పింఛన్లు ఎప్పుడు, కొత్త పింఛన్లు ఎప్పుడు మంజూరు చేస్తారా అని. మరి కొత్త పింఛన్లు మంజూరు చేస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. మరి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంటుందని, ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని తప్పకుండా ఈ పింఛన్లు పెంచడానికి ప్రభుత్వం అయితే ముందుకెళ్తుందని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే అందుతూ ఉన్నాయి. మరి చూద్దాం ప్రభుత్వం ఏం చేస్తుందో. మరి ఆసరా పింఛన్లే ప్రస్తుతానికి ఫిబ్రవరికి సంబంధించి అయిపోయింది.
మరి మార్చికి సంబంధించిన పింఛన్లు 20వ తారీఖు పైన నుంచి పింఛన్లు జమ అవుతాయని కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసరా పింఛన్లపైన అప్డేట్ తీసుకొచ్చింది. ఇవే కాకుండా మరికొన్ని పథకాలను కూడా అమలు చేసే అవకాశం అయితే ఉంది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి కూడా కసరత్తులు అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి త్వరలోనే మనం మంచి శుభవార్త అయితే వింటాం. ఈ ఆసరా పింఛన్ల పెంపు, ఆసరా పింఛన్ల స్థానంలో చేయూత పింఛన్లు తీసుకొచ్చి పింఛన్లు పెంచి అయితే మనకి ఇవ్వబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే క్లియర్గా ఉన్నాయి. మరి చూద్దాం ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందో. ప్రస్తుతానికి ఈ విధంగా మనకు పింఛన్లకు సంబంధించి ఈ విధానాన్ని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మరి ప్రతి నెల పింఛన్, ఏ నెలలో పింఛన్ ఆ నెలలో ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇదే అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.